మరో 4 రోజుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు వాళ్ళు ఘనంగా నిర్వహించుకోదలుచుకున్నారు. ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే మహానాడు అయితే ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఘనంగా జరపాలని చెప్పి అనుకుంటున్నారు గానీ కడపలో సీన్ కట్ చేస్తే ప్రతి సెకండు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఒక భయం, ఆందోళన అనేది నెలకొని ఉంది. అసలు మహానాడులో భయం, ఆందోళన సొంత పార్టీ నాయకులే ఏం మాట్లాడతారు? సొంత పార్టీ నాయకులు ఆ వేదిక మీద నుంచి ఎలాంటి విమర్శలు చేస్తారు? అండ్ సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మొన్న చూసాం కర్నూలులో ఒక ఎస్సీ సెల్ అధ్యక్షుడట పార్టీ అధికారంలోకి వచ్చి ఏం ప్రయోజనం, మేము అసలు ఇట్లా ఎక్స్పెక్టే చేయలేదని చెప్పి ఏకంగా విషయం దాగారు. ఆ మహానడులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసంతృప్తిగా ఉన్న కేటర్ ఏం చేస్తుందో, మన ప్రభుత్వ పాలన మీద వ్యతిరేకంగా ఉన్న కేటర్ ఏం చేస్తుందో, ఎక్కడన్నా జనసేనకు ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పి దాన్ని వ్యతిరేకించే టీడీపీ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ ఆందోళన పతాక స్థాయిలో ఉందట. ప్రతిదీ కూడా అంతా మీరు పిలిచకచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో మహానాడుకు, ఆ నియోజకవర్గం వాళ్ళు, ఆ మండలం వాళ్ళు, ఆ గ్రామం వాళ్ళు ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ ఉండాలి, వాళ్ళ బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పి చెబుతూ ఉన్నారు. అండ్ ఇదొకటేనా? నాయకులు వేదిక మీద నుంచి ఏం మాట్లాడతారు? నిన్న సీనియర్ నాయకులు కేఈ ప్రభాకర్ గారు ఏమన్నారు? కర్నూలులో మంత్రి టీజీ భరత్ గారిని టార్గెట్ చేసి డైరెక్ట్గానే అధిక పనులు కావాలని చెప్పి జనం అడిగితే వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపెట్టండి, ఇంకొకటి చూపెట్టండి అని చెప్పి ఏదో విధంగా వాళ్ళని అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఆయన ఓపెన్గానే చెప్పారు. ఆ పక్కన అఖిలప్రియ గారు ఏమన్నారు? నేను చెప్పిన వాళ్ళు కాకుండా వాడికి వీటికి అని చెప్పి పదవులు ఇస్తే అడుగు కూడా పెట్టలేదు ఆళ్ళగడ్డలో. నేను డైరెక్ట్గా ప్రభుత్వ పెద్దలకు కూడా, పార్టీ పెద్దలు కూడా ఇదే విషయం చెబుతున్నా అన్నారు. అండ్ బండారు సత్యనారాయణ అని చెప్పి మాడుగుల ఎమ్మెల్యే గారు ఏమన్నారు? అసలు నేను ఈ పార్టీ, ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది, సిగ్గుపడుతున్నా అన్నారు. అంతకుముందు జ్యోతుల్ నెహ్రూ గారు ఏమన్నారు? టీడీపీతో పెట్టుకొని కమ్యూనిస్ట్ ఎట్లయితే నిర్వీర్యమైపోయి నాశనం అయిపోయారో, నెక్స్ట్ ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకొని టీడీపీ కూడా నిర్వీర్యమే కాబోతుంది. అలర్ట్ అయితే మంచిది, లేకపోతే నాశనం అయిపోతారు. ఇదేం పొత్తులు, ఇవేం పార్టీలు, ఇదేం ప్రియారిటీ? నాశనం చేసేస్తారు ఆ పార్టీని, నిర్వీర్యం అయిపోతారు అన్నాడు ఆయన ఏకంగా డైరెక్ట్గానే. అంతకుముందు దాడి వీరభద్రరావు గారు ఏమన్నారు? మన మినీ మహానాళ్ళలోని వీళ్ళందరూ మాట్లాడారు. ఆయన ఏమన్నారు? మొత్తం అవినీతిమయం, అంత అవినీతి అధికారులే, చాలా దారుణంగా ఉంది అధికార వ్యవస్థ అన్నారు. ఎక్కడ చూసినా కూడా నోరు తెరిస్తే నాయకులు. మరి ఎవరికి మాట్లాడాలి, ఏం మాట్లాడాలని ప్రభుత్వ పెద్దలు ముందే చెబుతూ ఉన్నారట. అది మహానాడు, ఏమన్నా కనుక అటు ఇటు మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాం, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం మనం మంచి అంత పూర్తి పాజిటివ్గానే మాట్లాడి వ్యతిరేక కమెంట్ ఒక్క దగ్గర కూడా వినిపించకూడదని చెప్పి ముందే చెప్పి పెడుతూ ఉన్నారట. మొత్తం మీద కడపలో మహానాడు ఆందోళన, భయం అయితే టన్నులు నెలకొని ఉంది పాపం వీళ్ళకు.